వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో డైట్స్ అండి, బరువు తగ్గడానికి చాలా రకాల డైట్సే ఉన్నాయి. మరి హెల్దీగా బరువు తగ్గించే డైట్ అంటే ఏది? వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైటీషియన్ అండ్ న్యూట్రిషనిస్ట్ లక్ష్మీ తేజస్వి గారు. మేడం నమస్తే అండి. నమస్తే అండి. సో విబ్గిఆర్ ఇది క్లినిక్ ఉంది, రైట్? సో అక్కడ ఏంటంటే ఇలాంటి ఇష్యూస్ వస్తాయి, వాటిని తగ్గిస్తూ ఉంటారు పేషెంట్స్ వస్తే. రైట్. ఇట్లాగే ఎవరైనా బరువు తగ్గడానికి వస్తే ఎలాంటి డైట్స్ సూచిస్తారు మీరు? అంటే రకరకాల డైట్స్ ఉన్నాయి, ఫ్రూట్ అని, ఇంటర్మీడియట్ అని, సో లేకపోతే కీటో అని, ఇలాగ మాకు తెలియని పేర్లు చాలానే ఉన్నాయి. సో మీరైతే ఏ డైట్ సూచిస్తున్నారు, ఏది బెస్ట్? రకరకాల డైట్స్ ఫాలో అవడం అనేది ఒక ట్రెండ్ అయిపోయింది, ఒక ఫ్యాషన్ ట్రెండ్ లాగా అనమాట. ఒకళ్ళు ఫాలో అవుతుంటే వాళ్ళు సోషల్ మీడియాలో పెడితే ఇంకా దాంతో వేల మంది ఫాలో అవుతారు. సో ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది, మన తినే ఆహారం ఎవ్రీ డే అండ్ ఎన్నో ఏళ్ల నుంచి తినేది మన ఎలాంటి ఆహారం ఉందో అలాంటి ఆహారమే మనల్ని దానే కొంచెం మంచిగా చేసుకుంటూ న్యూట్రిషియస్గా చేసుకుంటూ కూడా బరువు అనేది తగ్గచ్చు. ఇప్పుడు ఈ రకాల డైట్స్ ఉండేవి, అంటే లిక్విడ్ డైట్ కానీ, ఫ్రూట్ డైట్, మీరు అన్నట్టు కీటో, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. ఓకే, వీటి వల్ల కొన్ని డ్రాబ్యాక్స్ అనేవి ఉంటాయి, డిసడ్వాంటేజెస్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లిక్విడ్ డైట్ తీసుకున్నాం అనుకోండి, ఓన్లీ లిక్విడ్స్ తాగడం వల్ల సాలిడ్ అనేది ఏం వెళ్ళదు, బాడీకి ఆ సాలిడ్ ఫుడ్ అనేది కూడా కావాలి. ఎస్పెషలీ మనం తినే ఇప్పుడు లిక్విడ్లో అంటే మనం ఓన్లీ ఫ్రూట్స్ జ్యూసెస్ కానీ వెజిటబుల్ జ్యూసెస్ తీసుకుంటుంటే దాంట్లో మనకి ప్రోటీన్ అనేది ఉండదు, ఫైబర్ అనేది ఉండదు, విటమిన్స్ మినరల్స్ కూడా చాలా వరకు తగ్గిపోతాయి. జ్యూస్ చేస్తున్నప్పుడు ఒక ఆహారంని విటమిన్స్ అనేవి లిటరలీ హాఫ్కి హాఫ్ తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట, ఆ ప్రొసీజర్ వల్ల, ఆ మిక్సీ ప్రొసీజర్ వల్ల. అది సో అందుకు ఇట్లాంటి డైట్స్ వల్ల వాళ్ళకి డెఫిషియన్సీస్ ఎక్కువ అవుతాయి. సో మీరు కరెక్ట్గా ఆహారం ఇవ్వట్లేదు కాబట్టి డెఫినెట్గా బరువు అనేది తగ్గిపోతారు. కానీ మీరు అక్కడ బరువు, కొవ్వు తగ్గుతుందా లేకపోతే లోపల ఉన్న బలం తగ్గుతుందా? లోపల ఉండే బలం, విటమిన్స్ తగ్గడం, డెఫిషియన్సీస్ అన్ని వస్తూ ఉంటాయి. సో కండబలం అనేది తగ్గుతుంది, మజిల్ పవర్ తగ్గుతుంది. ఎవరైనా బరువు తగ్గాలనుకుంటే అది చేయకూడదు. సో ఫస్ట్ ఏంటంటే కొవ్వు తగ్గించుకోవాలి, సో అలా బరువు తగ్గాలి. సో అండ్ ఇప్పుడు ఈ కీటో డైట్ అనుకోండి, హై ఫ్యాట్, డిఫరెంట్ ఫ్యాట్స్ అనేవి తినాలి. ఫ్యాట్ అంటే ఎక్కువగా చీజ్, ఇట్లాంటి డిఫరెంట్ చీజ్ తినాలి, లేకపోతే రెడ్ మీట్ అనేవి, ఇట్లాంటివి ఎక్కువ తింటారు. సో వీటి వల్ల కూడా ఒకవేళ స్టాప్ చేసి కొన్ని రోజులు చేసి స్టాప్ చేయడం వల్ల ఏమవుతుందంటే కొలెస్ట్రాల్స్, బ్యాడ్ కొలెస్ట్రాల్స్ అనేవి పెరగడం, లేకపోతే యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోవడం, ఇట్లాంటి ఇబ్బందులు అనేవి ఎక్కువగా చూస్తారు. కీటో డైట్ వల్ల అలాంటి ఇబ్బంది అవుతుంది, అట్లాంటి ఇబ్బందులు కూడా అవుతాయి, చేసి ఆపేసేయడం వల్ల అలా ఇబ్బందులు కూడా చాలా ఉంటాయి. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఫాస్టింగ్ చేస్తున్న టైంలో అన్నమాట, ఎక్కువ గంటలు, అంటే 16 గంటలు 18 గంటలు ఫాస్టింగ్, ఏమి తినకుండా ఉండడం. సో దానివల్ల ఇప్పుడు మనం పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేయకుండా డైరెక్ట్ లంచ్ చేస్తేనే ఒక్కొక్కసారి తలనొప్పి వచ్చేస్తూ ఉంటుంది. సో ఇట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. చాలా మంది ఇవి ఆలోచించకుండా క్విక్ మెథడ్, చాలా తొందరగా కావాలి అన్న ఉద్దేశంతో చాలా ఈజీ మెథడ్స్ కి కావాలన్నమాట, కష్టపడి. అవును మ్యామ్, మీరు అన్నది కరెక్టే, ఈజీ మెథడ్స్ కే చూస్తాము. అక్కడ మేము తీసుకునేది కూడా ఒక డైటీషియన్ దగ్గర, ఒక డాక్టర్, ఇలాంటి వాళ్ళ దగ్గరే కదా. చాలా మంది వాళ్ళని కన్సల్ట్ చేయకుండా కూడా తీసుకుంటున్నారు. సో పర్సనల్గా అడిగితే నేను మాత్రం కీటో డైట్, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మాత్రం ఎప్పుడు ఎవరికి సజెస్ట్ చేయను. ఐ నెవర్ సజెస్టెడ్. 14 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఎప్పుడు ఎవరికి సజెస్ట్ చేయలేదు అనమాట. ఎందుకంటే ఇవి కొన్ని మెడికల్ రీజన్స్ వల్ల స్టార్ట్ చేశారు. లైక్ కీటో డైట్ అనేది ఎపిలెప్సీ అనే కండిషన్, అంటే సీజర్స్, ఫిట్స్ అని అంటాం కదా, ఆ కండిషన్ వల్ల చాలా ఏజెస్ బ్యాక్ ఈ డైట్ అనేది స్టార్ట్ చేశారు. ఎందుకంటే బ్రెయిన్కి ఆ ఫ్యాట్స్ ఇస్తుంటే, కార్బోహైడ్రేట్స్ తగ్గిస్తుంటే అప్పుడు ఆ సీజర్స్, ఫిట్స్ అనేవి తగ్గడం ఆగిపోయింది అనమాట, తగ్గుతూ వస్తూ ఆగిపోవడం జరిగింది. కానీ దాంతో వల్ల కొంచెం వెయిట్ లాస్ కూడా చూసేసరికి చాలా మంది దాన్ని వెయిట్ లాస్ కింద తప్పుగా వాడడం అనేది స్టార్ట్ చేశారు. జనరల్ ఒక డౌట్ ఉంది, సో ఇలాంటి డైట్స్ చెప్పే డైటీషియన్స్ అథెంటిక్ డైటీషియన్ అని మనకి ఎలా తెలుస్తుంది? ఒక క్వాలిఫైడ్, చదువుకుని బ్యాచిలర్స్, మాస్టర్స్, న్యూట్రిషన్ సరిగ్గా చదువుకొని ఉన్నవాళ్ళు అయితే డెఫినెట్గా సజెస్ట్ చేయరు.
జస్ట్ ఏదో 6 months కోర్స్ చేసి 3 months కోర్స్ చేసి లేకపోతే గూగుల్లో ఏదో చదివేసుకొని మేము న్యూట్రిషనిస్ట్ అని పోర్ట్రే చేసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళు ఇట్లాంటివి అనేవి సజెస్ట్ చేస్తారన్నమాట. 30 days 90 days. ఎస్, 30 days లో ఎన్ని కిలోస్ తగ్గండి, ఇన్ని 90 days లో ఎన్ని కిలోస్, అది చాలా రాంగ్ మెథడ్. వెయిట్ లాస్ అనేది ఒక లాంగ్ ప్రాసెస్. అంటే కొన్ని మంత్స్ పడతాయి అన్నమాట. 6 months అవ్వచ్చు, 1 year అవ్వచ్చు. సో 6 months to 1 year టైం తీసుకొని అప్పుడు మనం వెయిట్ లాస్ అనేది చూసుకోవాలి. వెయిట్ లాస్ ఓన్లీ ఆ వెయిట్ నంబర్ చూసుకోకూడదు, దాంతోపాటు మీరు మీ హెల్త్ ఎలా కరెక్ట్ చేసుకుంటున్నారో చూసుకోవాలి. ఎందుకంటే మ్యాక్సిమం వెయిట్ లాస్తో వచ్చిన వాళ్ళు, వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు, వెయిట్ లాస్ కోసం వచ్చిన వాళ్ళకి వేరే కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. అంటే నిద్ర సరిగ్గా లేకపోవడం, ఎనర్జీ లెవెల్స్ సరిగ్గా లేకపోవడం, లేకపోతే హెయిర్ ఫాల్ అనేది, డైజెషన్ సరిగ్గా, ఇట్లాంటి ఇబ్బందులు కూడా ఉంటాయన్నమాట వాళ్ళకి. ఇవి కరెక్ట్ చేస్తూ బరువు అనేది తగ్గుతూ చూసుకోవాలి. సో ఇలా చేసుకోకుండా జస్ట్ ఓన్లీ ఆ వెయిట్ నంబర్ కోసం అని ఇట్లాంటి ఫ్యాన్సీ ట్రెండింగ్ డైట్స్ చేస్తూ ఉంటే డెఫినెట్గా వాళ్ళ హెల్త్ ఇంకా దెబ్బతింటుంది. అండ్ వాళ్ళకి 45-50 years ఏజ్కి ఇంకా కాంప్లికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి బాడీలో. నేను అడిగిన కొన్ని పేర్లలో ఉన్న డైట్స్ చేయడం వల్ల కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని చాలా మందిలో విన్నాము. అది ఎందుకు? సో హై ప్రోటీన్ డైట్ అనేది తీసుకుంటూ ఉంటారు చాలా మంది. సో ఎస్పెషలీ జిమ్కి వెళ్తున్న వాళ్ళు, అది జెంట్స్ అయినా లేడీస్ అయినా, వాళ్ళకి ఏం చెప్తారంటే ఎక్కువ ప్రోటీన్ తీసుకోండి, రోజుకి ఒక 10 గుడ్లు తీసుకోండి, లేకపోతే ఇంత 300 grams చికెన్ తీసుకోండి, నాన్ వెజ్ తినే వాళ్ళైతే ఇట్లా ఎక్కువ తీసుకోమంటారు. అవి లేకపోతే చాలా సప్లిమెంట్స్ తీసుకోండి అంటారు. సో ఇవి తీసుకోవడం వల్ల ఏమవుతుంది, ప్రోటీన్ అనేది మేజర్గా కిడ్నీస్లో డైజెస్ట్ అవ్వాల్సింది. సో కిడ్నీస్ అనేది లాస్ట్లో ఎక్స్క్రీట్ చేసేస్తుంది అనమాట, దాని బై ప్రోడక్ట్. సో కిడ్నీస్ మీద లోడ్ ఎక్కువ పడిపోతుంది ఇంత ఎక్కువగా ప్రోటీన్ తినేసరికి. అండ్ వీళ్ళకి దాంతోపాటు ఎంత వాటర్ తీసుకోవాలి, ఏ టైంకి ఎంత వాటర్ తీసుకోవాలి అనేది కూడా చెప్పరు యాక్చువల్లీ. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోరు కాబట్టి కిడ్నీ ఫెయిల్యూర్స్ కానీ, కిడ్నీ స్టోన్స్ రావడం, లేకపోతే అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ రావడం అనేది చాలా ఎక్కువ చూస్తూ ఉంటాం. మ్యామ్ అయితే 14 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అన్నారు. సో ఎవరైనా వచ్చారు ఇలా బరువు తగ్గాలని, ఒక డైట్ చెప్తారు అంటే ఫాలోఅప్ అనేది ఉంటుందా? ఈ రోజు నేను ఇది తీసుకుంటున్నాను అంటే నేను మీకు చెప్పాల్సిన అవసరం ఉంటుందా? రెగ్యులర్ ఫాలోఅప్ లో ఉండాల్సిన అవసరం ఉంటుందా? డెఫినెట్లీ అట్లీస్ట్ వీక్లీ 1 or 2 ఫాలోఅప్ లో ఉండాలి. అండ్ నా క్లయింట్స్ అందరూ ఫాలోఅప్ లో ఉంటారు. నేను మెసేజెస్ పెడుతూ ఉంటాను, ఎలా ఉన్నారు, ఫాలో అవుతున్నారా లేదా ఏంటి అనేది. ఎందుకు అంటే ఇప్పుడు బేసిక్ హ్యూమన్ నేచర్, మనం ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఓకే ఈ మందులు కావాలి 10 days తీసుకోమంటే 4 రోజులు తీసుకుంటాం, దాని తర్వాత చేయం. సో నేను చెప్పే ఆ డైట్ ప్లాన్ అనేది వాళ్ళు ఫాలో అవుతున్నారు, లేకపోతే ఎవరన్నా డైటీషియన్ చెప్పేది ఫాలో అవుతున్నారంటే డెఫినెట్గా డైటీషియన్తో వాళ్ళు కనెక్ట్లో ఉండాలి. అండ్ డైటీషియన్ అన్నా అట్లీస్ట్ ట్రై చేయాలి కనెక్ట్లో ఉండడానికి, ఫాలో అవుతున్నారా లేదా అనేది. అప్పుడు కానీ వాళ్ళు స్ట్రిక్ట్గా ఫాలో అవ్వరు అనమాట. అది బరువు తగ్గించే ఒక మంచి డైట్ అన్నా, బరువు తగ్గడానికి డైట్ ఫాలో అవ్వాలన్నా ఏదైనా ఉందా? ఏం చెప్తారు? సో బరువు తగ్గే డైట్ అంటే స్పెసిఫిక్గా ఉండదు, అందరికీ ఒకటేలాగా ఉండదు, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. నేనేమంటా అంటే మన నార్మల్ కల్చరల్ ఫుడ్ హ్యాబిట్స్, అంటే మనం పొద్దున్న లేచి ఇడ్లీ దోశ తింటాము, ఉప్మా తింటామంటే అదే కంటిన్యూ చేయండి. మధ్యాహ్నం అన్నం కొంచెం పప్పు కూర చారు వేసుకొని తింటున్నామంటే అదే చేయండి. నైట్ ఒక చపాతీ తింటున్నామా, సరే చపాతీ తినండి. కానీ ఇదే మనం ఎంత క్వాంటిటీలో తింటున్నాం, ఏ టైంకి తింటున్నాం, ఆ అన్నంతో పాటు ఇంకేం తింటున్నాం, కూర ఒక్కటే తింటున్నామా, లేకపోతే కూర పప్పు తింటున్నామా, ఎంత క్వాంటిటీ. జనరలీ మనం ఏం చేస్తాం అంటే అన్నం పెద్ద కొండలాగా వేసుకొని జస్ట్ ఇంత చిన్న స్పూన్ కూర అనేది వేసుకుంటాం, లేకపోతే పప్పు అనేది చట్నీ లాగా కర్రీ వేసుకుంటాం. సో అలా చేసుకోకుండా అన్నం క్వాంటిటీ తగ్గిస్తూ కూర క్వాంటిటీ పెంచుకుంటూ ఇట్లా నార్మల్ మన కల్చరల్ ఫుడ్ హ్యాబిట్స్ తోనే బరువు అనేది డెఫినెట్ గా తగ్గచ్చు. క్వాంటిటీ తగ్గించుకోవాలి, క్వాంటిటీ అనేది తగ్గించుకోవాలి. ఏ టైంకి తింటున్నారు, చాలా మంది 9:30, 10కి తిని 12కి పండుకోవడం, అట్లా సరిగ్గా రెస్ట్ ఇవ్వకపోవడం, బాడీకి స్లీప్ నిద్ర సరిగ్గా లేకపోవడం, ఇట్లాంటివి అన్ని చేసుకోకుండా సరైన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ లేకుండా చేస్తారు కాబట్టి వాళ్ళు బరువు ఈజీగా పెరుగుతారు, లేకపోతే బరువు తగ్గే ప్రయత్నంలో కూడా సరిగ్గా తగ్గరు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోకపోతే. ఓకే, ఎస్ మ్యామ్. అయితే ఇప్పుడు ఫ్యాన్సీ డైట్లలో రకరకాల
ఫ్రూట్స్, ఫ్యాన్సీ ఫ్రూట్స్ అలాంటివి ఉంటాయి, అలాంటి ఏమీ అవసరం లేదు. జనరల్ గా మనం తీసుకునే ఆహారాలు కంటిన్యూ చేస్తే సరిపోతుంది. బట్ క్వాంటిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు అన్నట్లు టైం కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ ఇంపార్టెంట్. అది ఎస్, ఖచ్చితంగా మ్యామ్. చాలా చక్కగా చెప్పారు. సో రకరకాల డైట్ అనగానే ప్లేట్లో కార్బ్స్ ఇంత, ప్రోటీన్ ఇంత, ఫైబర్ ఇంత ఇలా చెప్తూ ఉంటారు. అలా కాకుండా నార్మల్గా మాకు అవేమీ అవసరం లేదు, నార్మల్ తీసుకునే ఫుడ్డే, కాకపోతే బ్యాలెన్స్డ్ గా తీసుకోండి అని చాలా చక్కగా చెప్పారు. అలా తీసుకుంటూ బరువు తగ్గడం అంటే అందరికీ ఇష్టమే. అవును, రకరకాల ఫ్యాన్సీ డైట్స్ చేసి చాలా మంది హెల్త్ పోగొట్టుకున్న వాళ్ళు చాలా మందిని చూసాము. రకరకాల డ్యామేజెస్ కూడా జరిగాయి. డెఫినెట్ గా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాము. సో ఎవరికైనా డైట్ సజెస్ట్ చేసినప్పుడు, ఒక వీడియో తీసి పెడుతున్నప్పుడు బాధ్యతగా ఉండాలని కోరుకుందామండి. ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ వస్తాయి, ప్రాణాల కన్నా ఏది ఎక్కువ కాదు కాబట్టి. అవును, మంచి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.